అవును, బీజేపీ అయోధ్యలో ఓడిపోయింది. అయోధ్య ఫైజాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి సమాజ్వాదీ పార్టీ దళిత నేత అశుతోష్ ప్రసాద్ తన ప్రతిపక్ష బీజేపీ నేత సాకేత్ మిశ్రాపై 30,000 పైచిలకు మెజార్టీ ఓటుతో అసలు విషయానికి వస్తే బీజేపీ ఓడిపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పవచ్చు. ఫైజాబాద్ నియోజకవర్గంలో కులాల వారీగా అనేక పార్టీలు ఉన్నాయి. ఓటర్లు ఎక్కువ మంది కులాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని సమాజ్వాదీ పార్టీ సద్వినియోగం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. యువరాజు ఎముడైనా సరే మాకు కులమే కావాలనుకున్నారు. ఇద్దరు యువరాజులు అఖిలేష్ యాదవ్ మరియు రాహుల్ గాంధీ మేము గెలిస్తే మహిళల ఖాతాలో 4వ తారీఖున ₹1,00,000 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. Distributed guarantee cards to multiple houses promising $1,199 every year to the woman head of every poor family. Footage showed a large number of Muslim women ఇక రెండవ కారణం up outside the party అయోధ్య office రామాలయం in కోసం sweltering heat. రోడ్డు వైడనింగ్ లో 4,000 షాపులు తొలగించడం జరిగింది. దీనికి కాంపన్సేషన్ ఇస్తామన్నా సరే ప్రతిపక్షాలు పెయిడ్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయించాయి. ఇక మూడవ కారణం బీజేపీ అయోధ్యలో తప్పకుండా గెలుస్తామనే ధీమాలో సరైన అభ్యర్థిని నిలబెట్టలేదని వార్తలు కూడా రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.